13 సీట్లు. ఇప్పుడు వాళ్ళనోరు కూడా పెద్ద ఉంది, వాళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు. మీకిడ బీజేపీకి దాదాపు నాకున్న రిపోర్ట్లలో 14-15 సీట్ల డిపాజిట్లే వస్తలేవు. ఇప్పుడు మీరు కూడా మాట్లాడుతూనే ఉంటారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయన లక్ష్మణ్ మాట్లాడతాడు, ఎన్నికల తర్వాత కేసీఆర్ని భర్తం ఏం ఘోష ఏంది బా, మేము ఎట్లా కనబడుతున్నాం నీకు? ఘోషామా భర్తం పట్టే? నాకున్నదేందో మొత్తం తెలిసిన పుస్తకం నా జీవితం. నాకున్న కాడికి భూమి, ఇండ్లు ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తాం. మీరు ఊకుందిరా దమన మాకేమైనా ఉంటే ఈ పాటికే జెండాకి ఎక్కిత్తరు. మీరు ఊకుంటే బాబత్ కాలేనా? మీరా మా భర్తం పట్టేది? నేను చెప్తున్నా ఇవాళ ఈ పాలమూరు గడ్డ మీద మే 23 తర్వాత ఈ దేశంలో పరిపాలనా పగ్గాలు చేపట్టేది ప్రాంతీయ పార్టీల కూటమిలే. మీ భర్తం మేం భర్తం లక్ష్మణ్, మా భర్తం కాదు. మగటిపో, మర్చిపో, అయిపోయింది మీ కథ. మీ కథ అయిపోయింది. నేను నిన్ననే మాట్లాడిన ఢిల్లీకి 150 సీట్ల లోపలనే ఉంటుంది బీజేపీ, ఎన్డీఏ. కాంగ్రెస్ 100 ఉంటుంది. ఇద్దరు కలిస్తే కూడా గవర్నమెంట్ వచ్చే పరిస్థితి లేదు. ఇలా ప్రాంతీయ పార్టీలు విజృంభించి ముందుకు పోతా ఉన్నాయి. రేపు ఖచ్చితంగా దేశంలో ప్రాంతీయ పార్టీల కూటమే పరిపాలన చేయబోతా ఉంది. ఇది వాస్తవం. దీన్నంతా విస్మరించి నేనంతా కాదంటారు. దయచేసి నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా. వీళ్ళకు కాంగ్రెస్కు నేను అడుగుతున్నానండి, దాని మీద మాట్లాడేవాడు కూడా ఒక్కడిని ఎవరు తెలియరు. కాంగ్రెస్ చెప్పది, నా బీజేపీ చెప్పది. ఏమని అంటే వ్యక్తుల మీద దాడి. కేసీఆర్ని ముక్కు పెద్దగా ఉన్నది గిదా, కేసీఆర్ ముక్కు పెద్దగా ఉంటుంది, వ్యక్తుల మీద మాట్లాడాడు. నాకు అర్థం కాదు. ఒక ప్రధానమంత్రి స్థాయి మనిషి మాట్లాడచ్చునా? కేసీఆర్ నీకు జ్యోతిష్యం మీద నమ్మకం ఉన్నది, అరే ఉంటే ఉన్నది లేకపోతే లేదు, నీకెందుకు? నాకు అర్థం కాదు. రామ జన్మభూమి సంగతి ఏంది? ఫలాన్ జన్మభూమి గివ్వే మాట్లాడేది. రైతుల సంగతి ఏంది? నీళ్ళ సంగతి ఏంది? కరెంటు సంగతి ఏంది? నిరుద్యోగ సమస్య ఏంది? దళిత వర్గాల పేదల సంగతి ఏంది? రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల ఎజెండా ఏముండాలి? ప్రజల సంక్షేమం ఉండాలి, రైతుల అభివృద్ధి ఉండాలి. నేను మనవి చేస్తున్న సోదరులారా, దయచేసి మీరు ఆలోచన చేయాలి. దీని మీద ఎవడు మాట్లాడతలేడు. ఒక ఏడాది నుంచి నేను అడుగుతా ఉన్నా. ఈ దేశంలో 3,44,000 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అయితే దాన్ని వాడే తెలివి ఈ రెండు పార్టీలు కూడా లేదు. కాంగ్రెస్ వాడది, బీజేపీ నరేంద్ర మోదీ వాడడు. ఇది వాస్తవమా కాదా? దమ్ముంటే రా చర్చకు. దేశంలో ఉత్పత్తి అయ్యే కరెంటును కూడా వాడే